అన్నో జోకర్ వచ్చిందే. కాదు, హీరో వచ్చాడు రా. ఏంట్రా వీటితో పెట్టుకుంటున్నారా? ఫస్ట్ ఫ్లైట్ లో కొడితే ఫ్లై చేస్తున్నావు, ల్యాండింగ్ రా. నా మాట రా, వీటితో పెట్టుకోకండి రా. బాబు కామెడీ హీరో గోడను కొత్తగానే మాస్ హీరో అయిపోతారేంటి? హలో, స్లమ్ నుంచి వచ్చాడు, స్లమ్ డాగ్ లా ఉన్నాడు, మిలియనీర్ లా కనిపించలేదు అనుకుంటున్నారేమో. క్యారెక్టర్ పాతదే కదా అని కొత్తగా ట్రై చేశాను. ఒరిజినల్ లోపల అలాగే ఉంది. దాన్ని బయట తీసాననుకో రొచ్చే. అను పంచి డొల్లాలు కూడా చెప్తున్నాను, వీడు మాస్ హీరోనే. ఆ కర్మ కింద పడేయండి. సారీ బాబు, నువ్వు మాస్ హీరోని ఒప్పుకుంటున్నావు, మమ్మల్ని ఎలాగా కొట్టి లోపలికి వెళ్తావు. ఎందుకు వచ్చిన గొడవ? లోపలికి వెళ్ళాక అయ్యగారు అడిగితే మాత్రం మమ్మల్ని సిద్ధం కొట్టొచ్చారని చెప్పు బాబు. గబ్బర్ సింగ్ కి ఫౌజియో, ఐ లైక్ దట్. ప్రియా ప్రియా ప్రియా, ఏవయ్యా నీకు బెడ్రూమ్ మీద బాత్రూమ్ మీద తెలియదా? ఎలవయ్యా, నేను అసలు ఇన్స్టాల్మెంట్ బ్యాచ్. పోనీ ఆయుర్వేదం ఆడకపోయారా? ఫ్రీగా అవుద్ది. ఫ్రీగా అవుతా కాస్ట్లీగా అవుతా నీకు? సారీ, యు ప్లీజ్ టేక్ యువర్ సీట్. ప్రియా ప్రియా ప్రియా. శివ, రా ప్రియా. డాడీ ముందు నన్ను చంపి తర్వాత ఈయన్ని చంపండి. నాన్నకెళ్తుందేంటి? గాల్లో తేలినట్టుంటే అమ్మో ఇటు బాణం తీసాడు, ఎక్కడ తగులు దీడికే తెలియదు. అసలు మీ ప్రాబ్లం ఏంటండి? నేను మీ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? ఒకే ఒక్క కారణం చెప్పండి. చూడు, నీ రేంజ్ వేరు, మా రేంజ్ వేరు. నువ్వు ఉండేది గుడిసెలో, మేము ఉండేది బంగ్లాలో. నువ్వు తాగేది గంజి, మేము తిరిగేది బెంజి. స్టాప్. మూడు చెప్తారు ఎందుకు? నేను అడిగింది ఒక్క కారణం. మీ ప్రాబ్లం డబ్బు. సి మిస్టర్ కోటేశ్వరరావు, నేను మీకంటే పెద్ద కోటేశ్వరున్నాయి. మాధవపూర్ హైటెక్స్ లో మనీష్ మల్హోత్రా డిజైనర్ సూట్ లో మీ అమ్మాయి మెడలో తాళి కట్టకపోతే నా పేరు శివయ్య కాదు. ప్రియా, అప్పటి వరకు ఇదుంచు. సార్, కాఫీ పట్టరారా? ఈ నడకేంత స్లో మోషన్ లో వస్తున్నాడా? ఎవరు చూడలేదు సార్ కాఫీ. కాఫీ వచ్చే లోపలే హలో, అంబానీయా? ఓ, ముఖేష్ అంబానీయా? ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఈ డీల్ ఇంట్రెస్ట్ లేదని? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. చూడు ముఖేష్, ముందు తమ్ముడు అనిల్తో గొడవపడ్డం మానే. ఎందుకంటే జీవితంలో డబ్బు కంటే రిలేషనే ముఖ్యం. అల్లుడు గారు. ఎస్, టెల్ మీ మామ్స్. మీరు లంచ్ చేసే వెళ్ళాలి. లంచ్ లండన్, స్నాక్స్ స్విట్జర్లాండ్, టీ టిబెట్, డిన్నర్ దుబాయ్. అంత దూరం ఎందుకు? ఒకే చోట తినొచ్చుగా. అవన్నీ క్యాన్సిల్ చేయండి. సారీ మామ్స్, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. డిన్నర్కి వస్తా. సార్ మీ దగ్గర ఏమన్నా పిఏ పోస్ట్ ఉంటే? ఉంది, నా పిఏకి పిఏ పోస్ట్. దీని దగ్గర మావిడి దగ్గరే పెడతా. బాయ్ ప్రియా. బాయ్ శివ. పువ్వు మర్చిపోయారు. నేను పెడతాను. ఏంట్రా ఇది? చెవిలో పువ్వు బాగుంది. పాత బస్తీ గొంతులో గరగరా ఉంటే ఫిక్స్ చేసుకోవచ్చు కదా. లైఫ్ లో రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
నాతో మాట్లాడేటప్పుడు పోట్లాడేటప్పుడు అయినా కాసేపులో చచ్చే నీకు కామెడీలేంట్రా? నేనెందుకు చావాలి? ఎందుకు బతకాలరా? బియ్యం, పప్పు, ఉప్పు దగ్గర నుంచి పసిపిల్లలు తాగే పాలు వరకు అన్నిట్లో కల్తీ. రోజంతా కష్టపడి 50-100 సంపాదించుకొచ్చి సాయంత్రం సారా తాగుతూ ఉంటే దాంట్లోనూ కల్తీ. దానికి కారణం నువ్వేరా. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. వదిలేస్తా, అన్ని వదిలేస్తా. అన్నీ వద్దు, నీ ప్రాణాలు వదిలే. కమాన్ ఫ్రెండ్స్, వెళ్ళండి పొడిచి చంపండి. వెళ్ళండి, కమాన్. ఏంటి కన్ను కొడుతున్నావు? వాడు మన టీం గురించి ఏమనుకుంటాడు? కమాన్ ప్లీజ్ గో కిల్ హిమ్. కమాన్, మనుషుల్లా బిహేవ్ చేయొద్దు. షిట్, మీకు ఎలా కాదు. ల్యాప్టాప్ కమాన్ గైస్, జస్ట్ లుక్ అట్ దిస్. మీ అక్క చెల్లెలు చేసింది మీరు చేయలేరా? వారిని ఏకమ్మ ఏదో నీ సినిమా చూపిస్తున్నావు. నువ్వు ఎక్కడ దొరికారా బాబాయ్? కమాన్ జస్ట్ గో. ఈ కామెడీ చూడటం నా వల్ల కాదురా బాబాయ్. శంకర్ చెప్తే వింటారు, భీమరేని చెప్తే వినరా? మీరు కడుపు గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా? అందులో ఉప్పేసుకోవట్లేదా? రేయ్, నిన్ను గేదెలతో చంపించడానికి నేనేమన్నా సర్కస్ నడుపుతున్నానా? నువ్వు హార్ట్ పేషెంట్ అని తెలిసే నేను చచ్చేంతలా నవ్వించాను. నన్ను చంపచ్చురా, కానీ మా బాస్తి నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడం ఖాయం. ఎలా కూడా చంపొచ్చు. మళ్ళీ ఇంకో బ్రేకింగ్ న్యూస్. మన పాత బస్సి పాండుని ఎవరో అత్యంత కిరాతకంగా చంపేశారట. థ్యాంక్స్ డి. పంతులు గారు నాన్ వెజ్ తింటారా? అప్పుడప్పుడు పని మనిషి నువ్వు సిగ్గుపడతాటి. నిశ్చితార్థం అమ్మాయి గారికి. అబ్బా, అయ్యో. తలైతే ఒకసారి అల్లుడు గారిని చూడమ్మా. పో డాడీ, నాకు సిగ్గు. చూడు. రే బ్రో, వాడికి నెప్పెడుతుంది, వదిలేరా? సారీ బ్రో, సిగ్గుతో నా గోల్డ్ అనుకుని నీ గోల్డ్ కొరుకుతున్నాను. శ్రీ 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 కలిదిండి కోటేశ్వరరావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ప్రియకు అయ్యా అల్లుడి గారి తండ్రి గారి పేరు. అల్లుడు గారు, మీ తండ్రి గారి పేరేంటో చెప్పండి. తండ్రి గారి పేరు తండ్రి ఎవరో తెలియదేమో. ఏయ్, నువ్వు నోరమై. బామ్మ, మ్యాటర్ ఇంత సీరియస్ గా ఉంటే నువ్వు నా నోట్లో బూంది వేస్తావా? అయినా ఇంతకాలం మా అమ్మ నాన్న ఎవరో నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పు 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 చెప్పు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. అయినా నీకు జనరల్ నాలెడ్జే లేదా? నీ మెడలో ఉన్న చైన్ తీసి చూడు. బామ్మ, మా నాన్న వచ్చిన అలాగే ఉన్నాడు. నువ్వే ఆడలాగా ఉన్నావు. అవును బామ్మ, ఇంతకీ వీళ్ళిద్దరిలో మా మమ్మీ ఎవరు? ఆల్వేస్ కీప్ లెఫ్ట్ అంటారు, కానీ మీ నాన్న కీప్ ని రైట్ లో ఉంచుకున్నారా. మీ నాన్న చెప్పులు కొన్నా కూడా జతగానే కొంటాడు. అవును బామ్మ, ఇంతకీ మనది ఏ ఊరు? బామ్మ, ఏమైంది? అయ్యో, గాజు పగిలిపోద్ది. బామ్మ, బామ్మ, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందా? కాదురా, ఊరి పేరు అడగగానే రక్తం పొంగింది. సీనాపురం. బామ్మ, నీ వెంటనే వెళ్ళి మా అమ్మ నాన్న కలుసుకోవాలి. నన్ను ఆశీర్వదించు బామ్మ. ఆల్ ది బెస్ట్. కేవ్ కేక. మా అమ్మ నాన్న కలుసుకుంటే కేవ్ కేక. బాబు, మరి నిశ్చితార్థం అప్పటి వరకు ఆపండి. అల్లుడు గారు. వాడు ఏదో తెలియక ఈ రోజు ఆయన తెలియక అన్నాడు, రేపు మీరు తెలిసి అంటారు. చాలు, నాకు జరిగిన అవమానం చాలు. మా అమ్మ నాన్న తీసుకొచ్చిన తర్వాతే ఈ నిశ్చితార్థం జరుగుతుంది. అప్పటి వరకు ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టండి. మరి పంతులు గారిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టండి. పడతాడా? శివ, నేను రెడీ. పద వెళ్దాం. ప్రియా, నువ్వెక్కడికి? హీరో ఎక్కడుంటే హీరోయిన్ అక్కడే. ప్రియా, నేను వెళ్లేదారి రాళ్ళు రప్పలతో కూడింది. శివ, సుమోలు ఉన్నాయి కదా, పెళ్లికి ముందే హనీమూన్ కి అమ్మాయిని తీసుకెళ్ళు. మంచి కిక్కిచ్చే మాట చెప్పావా? ఇప్పుడు కిక్ వస్తుంది. హనీమూన్కి వెళ్ళి వచ్చా కొక్క వస్తుంది. ఏంటిది స్పీడ్ బ్రేకర్ సార్? కాదు, సీమ బ్రేకర్స్. సీమలోకి ఎంటర్ అయ్యాం కదా, సుమోలు కూడా ఎమోషనల్ అయ్యి దడేల్ దడేల్ మన
గాల్లోకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి. ఊరొచ్చేసిందా? కాదు, పొలిమేర వచ్చింది. ఊర్లోకి ఎంటర్ అయ్యే ముందు ముద్దు సీన్లు ఏమైనా ఉంటే కానివ్వండి. హే ముద్దు సీనా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే లిప్ కిస్ కి కూడా నేను రెడీ యార్. నీది ముంబయా? నేనన్నది లిప్ కిస్ కాదు, ల్యాండ్ కిస్. సేవాపురం. ఏ ఏం చేస్తున్నావు? నా అనుమానం కరెక్టే, ఇది ప్యాడే. బాబు బాబు ఏమైందమ్మా? బాబు 5 నిమిషాలు, 5 నిమిషాలు మీ కాలు కలపకుండా ఇక్కడే ఉండండి బాబు. ఏ మీడియా వాళ్ళని తీసుకొస్తావా? అయినా నేను లెగ్ పెట్టింది నా ల్యాండ్ మీదే కదా. ఓ దేవుడు, పాము. రేయ్, నువ్వు లెగ్ పెట్టింది ల్యాండ్ మీద కాదు, ల్యాండ్ మైండ్ మీద. ల్యాండ్ పైన ఎక్కడికి? ఆగు. హలో 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 వెంకట్, మొన్న నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, అప్పుడు నో చెప్పాను, ఇప్పుడు ఆలోచించి చెప్తా. వాసిని, ఇంకా బాంబే పేర్లేదు, అప్పుడే సెకండ్ హ్యాండ్ అయిపోయినా. ఇక్కడ ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఎవరైనా కాపాడే వాళ్ళు ఉన్నారా? కాపాడే వాళ్ళు ఉన్నారా? కాపాడే వాళ్ళు ఉన్నారా? ఇదేంటి ఎకోలో నా వాయిస్ ఇంకోలా వినిపిస్తుంది? అది నీ వాయిస్ కాదు, నీలాగే ఇంకొకటి అరిచాడు. సార్, నేను ఇక్కడ ల్యాండ్ మీద కాలు పెట్టాను, వచ్చి హెల్ప్ చేయరా? 2 రోజులు ఓపి పట్టండి, అదే అలవాటు అవుద్ది. అదేంటి సార్? అదంతే స్వామి, నేను పెట్టి 4 రోజులు అయింది ఇక్కడే. శివ! ఎవరి చేతుల్లో బాంబు కూడా భయపడుతుందో, ఎవరిని చూడాలంటే నీ కళ్ళు ఆర్తితో తడవాలో, అతడే నిన్ను కాపాడడానికి వచ్చిన దేవుడు సిద్ధ. ఒక ఐడియా బాంబ్ టైం నే మార్చేస్తుంది. వాట్ ఎన్ ఐడియా స్వామీజీ.